మరి కాసేపట్లోనే లోక్సభ ముందుకి కేంద్రం బడ్జెట్ రాబోతోంది. 2024-25 సంవత్సరానికి గాని బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. 11 గంటలకి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 11 గంటలకి పూర్తి స్థాయి బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇది 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఒక రికార్డు క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఇక ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక మిగిలినటువంటి 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ ఉండబోతోంది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారం చేపట్టాక ఇది తొలి బడ్జెట్గా ఉంది. వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గతంలో వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్. ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేశారు నిర్మలా సీతారామన్. ఇప్పుడు 7వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక రూరల్ అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, రక్షణ, రైల్వే తదితర రంగాలకు ఈ బడ్జెట్లో టాప్ ప్రియారిటీ ఉండబోతోంది. ఈసారి ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏం జరగబోతోంది, వారి ఆశలు ఎలా ఉన్నాయి, వారికి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది కూడా క్లుప్తంగా ఆర్టీవీ బడ్జెట్ని పూర్తిగా కూడా ఏ రకంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. యూనియన్ బడ్జెట్ని 2024-25 సంవత్సరం బడ్జెట్ని పూర్తిగా కూలంకషంగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి చూస్తే కనుక నిర్మలా సీతారామన్ రికార్డుని బ్రేక్ చేశారు. గతంలో మొరార్జీ దేశాయ్ 6 సార్లు వరుసగా బడ్జెట్ని ప్రవేశపెడితే ఆ రికార్డ్ని బ్రేక్ చేశారు నిర్మలా సీతారామన్. ఇది 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఎన్డీఏ 3.0 కూటమిలో అంటే ఎన్డీఏ కూటమి 3వసారి అధికారంలో చేపట్టిన తర్వాత ఈ 3వసారి తొలి బడ్జెట్ ఇదే. దీంట్లో వరుసగా 7వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఆర్థిక మంత్రిగా మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్. దాంట్లో వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టారు ఆయన. అయితే 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ప్రణబ్ ముఖర్జీ. 4వ స్థానంలో నిర్మలా సీతారామన్ ఉంది. 9 సార్లు మొరార్జీ దేశాయ్, ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ. ఇట్లా వరుసగా మనం చూసుకుంటే ఈ క్రమసంఖ్యా పద్ధతిలో సీతారామన్ 4వ స్థానంలో ఉంది. ఇక 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి బడ్జెట్ 197 కోట్లతో భారతదేశం నమోదు చేసింది. ఇక చివరి బడ్జెట్ 2023-24 సంవత్సరానికి కనుక మనం పరిశీలిస్తే 45,03,097 కోట్లు. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ 45,03,097 కోట్లు. అయితే ఈసారి బడ్జెట్ 50 లక్షల కోట్లు దాటే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. సో డెఫినెట్గా ఆ పరిస్థితి మనం మరి కాసేపట్లోనే చూడబోతున్నాం. ఇక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డుని కైవసం చేసుకున్నారు. అయితే వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఈ యొక్క ఘనత తనకు మాత్రమే దొరికింది. గతంలో వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్. అయితే ఈసారి తనకి అరుదైనటువంటి గౌరవం దొరికింది. ఆవిడకి ఒక ప్రత్యేక రికార్డు కూడా కైవసం చేసుకుంది. 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ప్రణబ్ ముఖర్జీ. ఇక 4వ స్థానంలో నిర్మలా సీతారామన్ ఉంది. సో దేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఆర్కే షణ్ముఖ్ చెట్టి 1947లో నవంబర్ 26న తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక తొలి బడ్జెట్ 197 కోట్లుగా ఉంది. అయితే 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ మనం పరిశీలిస్తే కనుక 45,03,097 కోట్లుగా ఉంది. ఇక ఈసారి బడ్జెట్ 50 లక్షల కోట్లు దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే భారతదేశ ప్రజానికానికి కేంద్రం బడ్జెట్ పద్దులు చెప్పబోతోంది. దాన్ని ఆర్టీవీలో మీరు ఎక్స్క్లూజివ్గా అందరికంటే ముందుగానే ఆర్థిక మంత్రిగా మొత్తం 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. ఒక అరుదైన రికార్డు అని చెప్పొచ్చు. ఇక 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ప్రణబ్ ముఖర్జీ. 9 సార్లు చిదంబరం ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. 8 సార్లు ప్రవేశపెట్టారు ప్రణబ్ ముఖర్జీ.
థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో మొత్తం మీద క్రమ సంఖ్యా పద్ధతిలో మనం చూస్తే కనుక మొరార్జీ దేశాయ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి. రెండవ స్థానంలో చిదంబరం ఉన్నారు, 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి. ఇక మూడో స్థానంలో 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. ఇక 4వ స్థానంలో 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఇంకొక 4 బడ్జెట్ కూడా తను ప్రవేశపెట్టబోతున్నారు. అంటే దీంతో 11 సార్లు, అంటే ఎస్ మొరార్జీ దేశాయ్ యొక్క రికార్డు కూడా బ్రేక్ చేసే అవకాశం నిర్మలా సీతారామన్కు ఉంది. ఇప్పటికే ఒక రికార్డ్ బ్రేక్ చేశారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా మొదటి మహిళ. దాంతో పాటుగా 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కి ఒక స్పెషల్ రికార్డ్ కైవసం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే బడ్జెట్ పద్దు తీసుకొని నిర్మలా సీతారామన్ బయలుదేరబోతున్నారు. ఎస్, మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన నిర్మలా సీతారామన్ బయలుదేరారు. బడ్జెట్ తన చేతిలో ఉన్నటువంటి ఆ రెడ్ ఫైలే దాంట్లోనే ఉంది మన దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్. మీరు ట్యాక్స్లు ఎంత కడుతున్నారు, దాని ద్వారా మీకు వచ్చేటువంటి ఆ డెవలప్మెంట్ ఏంటి, మీకు వచ్చే సంక్షేమం ఏంటి, అవన్నీ కూడా ఎస్ ఆ రెడ్ బుక్లోనే దాగి ఉంది, ఆ రెడ్ ఫైల్లోనే దాగి ఉంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్ పూర్తి పద్దులు, వచ్చేటువంటి ఆదాయం, పెట్టేటువంటి ఖర్చు మొత్తం కూడా విశ్లేషించబోతున్నారు. క్లుప్తంగా కూడా ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి మినిట్ టు మినిట్ ఎటువంటి పద్దులు ఉన్నాయి, ఏ శాఖకు ఎటువంటి కేటాయింపులు జరిగాయి, అన్నీ కూడా ఆర్టీవీ మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎస్, ఇతర ఆర్థిక అధికారులతోని, ఎకనామికల్ అధికారులతోని నిర్మలా సీతారామన్ బడ్జెట్ని, తన యొక్క ఫైల్ని తీసుకొని పార్లమెంట్కి ఎంటర్ అవుతున్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. అయితే నిర్మలా సీతారామన్ ఒక రికార్డ్ని కైవసం చేసుకున్నారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రిగా ఆవిడ రికార్డు కైవసం చేసుకున్నారు. ఇక వరుస క్రమ పద్ధతిలో చూస్తే కనుక 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా నిర్మలా సీతారామన్ 4వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు ప్రవేశపెట్టారు. 9 సార్లు చిదంబరం ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక 8 సార్లు ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 7 సార్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆవిడ బయలుదేరుతోంది పార్లమెంట్కి బయలుదేరుతున్నాడు ఆవిడ నిర్మలా సీతారామన్. మరి కాసేపట్లోనే పార్లమెంట్ చేరుకుంటారు. ఎగ్జాక్ట్గా 11 గంటలకి బడ్జెట్ పద్దులు వివరించబోతున్నారు. 11 గంటలకల్లా దేశ ప్రజానికానికి 50 లక్షల కోట్లు దాటేటువంటి అవకాశం కనబడుతోంది. వచ్చినటువంటి ఆదాయం ఎంత, మనం ఖర్చు చేసేది ఎంత, సంక్షేమానికి ఎంత వాడాలి, అభివృద్ధికి ఎంత వాడాలి అనే రకంగా పూర్తి స్థాయి బడ్జెట్ ఉండబోతోంది. ఎస్, ఒకసారి తెలంగాణ ఏం డిమాండ్ చేస్తోంది, తెలంగాణ ఎటువంటి విషయాలను ఆశిస్తోంది, ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఎస్, డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల ప్రజలకి కొంత ఇబ్బందికర అంశమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో కొంత క్లమ్జీగా, కొంత కన్ఫ్యూజన్ మీలో ఉండే అవకాశం ఉంది. వాటన్నిటి క్లుప్తంగా దేనికని వివరించి అక్కడ జరిగేటువంటి విజువల్స్ అన్ని కూడా మీకు చూపిస్తూ క్లుప్తంగా వివరించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. సో ఒకసారి యూనియన్ బడ్జెట్లో తెలంగాణ ఆశిస్తున్నటువంటి అంశాలు ఏంటి, సో తెలంగాణ ఆశిస్తున్న అంశాలు కనుక చూస్తే ఐఐటి హైదరాబాద్కి నిధులు కేటాయించాలి. తర్వాత ఐఐటి హైదరాబాద్తో పాటుగా సింగరేణి, మనుగురు కోట, బారజాల కర్మాగారాలకు నిధులు కేటాయించాలి. ఇక ఐటీఐఆర్ కారిడార్పై, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాలి. సో మొత్తం మీద 4 అంశాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది. అది మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ఆశిస్తున్నవి ఏంటి, కేంద్రం నుంచి తెలంగాణ ఎటువంటి ఆశలు పెట్టుకుని ఎటువంటి డిమాండ్ చేస్తోంది, రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వాడల్ని ఏర్పాటు చేయాలి. తర్వాత ఐఐటి హైదరాబాద్కు నిధులు కేటాయించాలి. సింగరేణి, మనుగురు కోట, బారజాల కర్మాగారాలకు నిధులు కేటాయించాలి. ఐటీఐఆర్ కారిడార్పై